రజనీ అయితే రామరాజు ఇంటికైతే వచ్చి ఇంకా పెద్ద గొడవే చేస్తుంది. నేను నా కోడలు అవుతుందని చెప్పని 20 లక్షలు డబ్బు ఇచ్చాను, అయినా ఇప్పుడు నా కోడలు అవ్వలేదు, ఆ డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వాలని నీకు తెలియదా రామరాజు అని చెప్పని ఇంటి ముందు పెద్ద గొడవ చేసేటప్పటికి ఇంకా రామరాజు అయితే, అయ్యో రజనీ గారు, నేను ఆ రోజే మా రెండో అబ్బాయి కాడ డబ్బులు ఇచ్చి పంపించాను కదా అని చెప్పనంటే, లేదు నాకు ఇవ్వలేదంటే ఇంకా అందరి ముందు ఏమంటే, ఈ లోపల ఇంకా సాగరు అలాగే నర్మద ఇద్దరు వచ్చిన తర్వాత అవి బ్యాంకులో వేసాను నాన్న, అవి తీసుకొచ్చి రేపు ఇచ్చేస్తానండి అని చెప్పని అంటాడు. కానీ నర్మదాకైతే ఇంకా సాగర్ మీద డౌట్ వస్తుంది. అప్పుడు ఇంకా అన్నం తినిపిస్తూ, నువ్వు 20 లక్షలు బ్యాంకులో వేశానని చెప్పి అంటున్నావు కదా, అవి తీసుకొచ్చి ఇచ్చేసేయచ్చు కదా అని చెప్పనని ఇంకా అసలు నిజమైతే ఇంక తన ఫ్రెండ్ రమ్య ద్వారానే తనకు స్పీకర్ ఆన్ చేసి ఇస్తుంది. అప్పుడు ఇంకా సాగర్ అయితే ఇంకా అసలు నిజం చెప్పక దొరికిపోతాడు. ఇంకా నా మీద ఒట్టేసి నిజం చెప్పు సాగర్ అంటే, నేను రైస్ మిల్లో డబ్బులు 5 లక్షలు 20,000 తీసుకెళ్ళి నాకు గవర్నమెంట్ జాబు నేను రాస్తే రాలేదు, లంచం ఇస్తే వచ్చింది అనేటప్పటికీ ఇంకా నర్మదాకి అది చాలా కోపం వచ్చి ఇంకా సాగర్ చెంప అయితే పగలగొడుతుంది. ఇంకా నేను చదివి తెచ్చుకోమన్నాను, లంచం ఇచ్చి తెచ్చుకోమని చెప్పని నేను అనలేదు, ఇదేనా నువ్వు చేసింది నాకు అని చెప్పని